Hello, welcome to my channel Arif's Audiology. ఈరోజు మనము ఎయిర్‌ప్లేన్ ఇయర్ గురించి మాట్లాడబోతున్నాము. సో, మెయిన్ ఏందంటే ఎయిర్‌ప్లేన్ ఇయర్ అనేది మనము ఎయిర్‌ప్లేన్‌లో చాలామంది ఇప్పుడు ఫ్లైట్‌లో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు ఈరోజు రేపుల్లో. ఎందుకంటే బిజినెస్ పరంగా గానీ, ఇంకా వేరే చాలా యాక్టివిటీస్ పరంగా గానీ వాళ్ళు ఏదో టూర్ కానీ, వాళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు టూర్స్ కోసం. సో, ఇలాంటి టైంలో చిన్న పిల్లలు గానీ పెద్దవాళ్ళు గానీ, ఏ వయస్సులో అయిన వాళ్ళకు ఎయిర్‌ప్లేన్ ఇయర్ అనేది ఒక కామన్ ప్రాబ్లమ్‌గా మారింది. మామూలుగా ఎయిర్‌ప్లేన్ ఇయర్ అంటే ఏంటి? ఇంకా ఎయిర్‌ప్లేన్ ఇయర్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇంకా దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ వీడియోలో మనము డీటెయిల్‌గా మాట్లాడదాము. సో, ఫస్ట్ మనము ఎయిర్‌ప్లేన్ ఇయర్ అంటే ఏంటి? దాని గురించి తెలుసుకుందాం. ఎయిర్‌ప్లేన్ ఇయర్ అంటే ఏందంటే, మనము ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నప్పుడు చాలా మందికి ఇయర్స్ బ్లాక్ అయిపోవడం గానీ, ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో, లేకుంటే ల్యాండింగ్ అవుతుందో, ఆ టైంలో ఇయర్స్ అనేవి బ్లాక్ అయిపోవడం గానీ, లేకుంటే ఇయర్ పెయిన్ స్టార్ట్ అయిపోవడం గానీ, లేకుంటే పూర్తిగా వినికిడి సమస్య రావడం గానీ, అసలు బ్లాకింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, ఇవన్నీ సమస్యలు మీకు తలెత్తుతాయి. ఆ టైంలో మీరు ఏం చేయాలో తోచక మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ ఎయిర్‌ప్లేన్ ఇయర్ అనేది ఎవరికైతే ఈస్ట్రిషన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఇక మనము ఈస్ట్రిషన్ ట్యూబ్ అని దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది డిస్‌ఫంక్షన్ అంటున్నాం. సో, ఈస్ట్రిషన్ ట్యూబ్ యాక్చువల్ ఫంక్షన్ ఏంటనేది దాని గురించి తెలుసుకుందాం. ఈస్ట్రిషన్ ట్యూబ్ అనేది మన నోస్ నుంచి ఇయర్‌కి కనెక్ట్ చేసే ఒక ట్యూబ్. అదేంటంటే మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇంకా మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవిలో ఉన్న ఎయిర్ స్పేస్ ఆ ప్రెషర్ బ్యాలెన్స్ చేస్తుంది. దాని మెయిన్ ఫంక్షన్. అది ఒక వెంటిలేటర్ లాగా కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ ఈస్ట్రిషన్ ట్యూబ్ అనేది బ్లాక్ అవుతుందో అటువంటి వాళ్ళలో బ్లాకింగ్ ఇయర్ సెన్సేషన్ గానీ, లేకుంటే మీకు హియరింగ్ అనేది వినికిడి అనేది తగ్గడం జరుగుతుంది. సో, ఆ బ్లాకింగ్ సెన్సేషన్ ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే వీళ్ళకు సివియర్ కోల్డ్ అవ్వడం గానీ, సివియర్ కోల్డ్ అయినప్పుడు ఈ వాటర్ అనేది ఈస్ట్రిషన్ ట్యూబ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు ఆ ఈస్ట్రిషన్ ట్యూబ్ నుంచి మధ్య చెవి లోపలికి ఎంటర్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ సౌండ్ ప్రెషర్ అనేది ఇది బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అండ్ లోపల అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మ్యాచ్ అవ్వక అప్పుడు ఈ సౌండ్ ట్రాన్స్‌మిషన్ అనేది ప్రాపర్‌గా జరగదు. దీనివల్ల బ్లాకింగ్ సెన్సేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ టెనిటస్ కూడా ఉండొచ్చు. ఇంకా వినికిడి సమస్య కూడా ఉండొచ్చు. సో, ఈ ఎయిర్‌ప్లేన్ ఇయర్ ఉన్న వాళ్ళలో మేజర్‌గా ఈస్ట్రిషన్ ట్యూబ్ డిస్‌ఫంక్షన్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మన మెయిన్ టాపిక్ ఏందంటే ఎయిర్‌ప్లేన్ ఇయర్ కాబట్టి, ఎయిర్‌ప్లేన్ ఇయర్ అంటే ఏంటి? ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నప్పుడు మనకు ఇయర్‌కి సంబంధించిన ఏదైనా సమస్యలు తలెత్తుతున్నాయా? కాబట్టి అటువంటి దాన్ని మనము ఎయిర్‌ప్లేన్ ఇయర్ అంటున్నాం. సో, మనం ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నప్పుడు మనకు 2 మెయిన్ స్టేజెస్ ఉన్నాయి. ఒకటేంది టేక్ ఆఫ్. ఇంకా సెకండ్ ఏంది ల్యాండింగ్. సో, 2 స్టేజెస్ వెరీ క్రూషియల్ స్టేజెస్ అన్నట్టు. ఎందుకంటే ఈ 2 స్టేజెస్‌లో మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, క్యాబిన్ ప్రెషర్ ఇవన్నీ ఆల్టిట్యూడ్ అవన్నీ మారుతున్నాయి ఒకేసారి. ఒకేసారి సడెన్‌గా చేంజెస్ అవుతున్నాయి. ఎప్పుడైతే పైకెళ్తున్నామో ప్రెషర్ అనేది వేరియేషన్ ఒకేసారి అవుతుంది. ప్లస్ ఒకేసారి మనము పైనుంచి కిందకొస్తున్నాం కాబట్టి ఆ టైంలో ప్రెషర్ అనేది ఎక్కువ వేరియేషన్ అవుతుంది. అప్పుడు ఆ ఎక్కువ ప్రెషర్ వేరియేషన్ అయినప్పుడు మన ఈస్ట్రిషన్ ట్యూబ్ అనేది నార్మల్‌గా పనిచేసినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. ఒకవేళ అది నార్మల్‌గా పని చేయకుండా ఏదైనా బ్లాకేజ్ కానీ ఉన్నట్లయితే, ఏదైనా డిస్‌ఫంక్షన్ ప్రాపర్‌గా అది వీక్‌గా ఉందనుకోండి, అలాంటి టైంలో మీకు ఇయర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. సో, ఫస్ట్ మనము ఈ వీడియోలో మనం ఫస్ట్ టేక్ ఆఫ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటాయి. దాని గురించి మనం మాట్లాడదాం. సో, సో ఇక మనము టేక్ ఆఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, టేక్ ఆఫ్‌లో చేస్తున్నప్పుడు ఎటువంటి మార్పులొస్తాయి దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ మనము టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు మనకు ఆల్టిట్యూడ్ అనేది మనం చాలా డ్రాస్టిక్‌గా పెరుగుతుంది. ఎందుకంటే మనం కింది నుంచి పైకెళ్తాం. అంటే సీ లెవెల్ నుంచి స్కై లెవెల్‌కెళ్తున్నాం. సో, అప్పుడు ఈ ఆల్టిట్యూడ్ అనేది పెరుగుతుంది. ఆల్టిట్యూడ్ పెరిగిన కొద్దీ మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలా ఉంటుందో చూద్దాం మనం.
ఎప్పుడైతే ఆల్టిట్యూడ్ పెరుగుతుందో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో బయట ప్రెషర్ అనేది ఎయిర్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ ఎయిర్ అనేది తగ్గుతుంది. ఎయిర్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది అక్కడ పైన. కాబట్టి అలాంటి టైంలో మనం అక్కడ థర్డ్ థింగ్ చూసేది ఏంటండి, మిడిల్ ఇయర్ ప్రెషర్. ఇది ఈస్ట్యూషన్ ట్యూబ్ ద్వారా వెళ్ళే ప్రెషర్ ఉంది కదా, ఆ మిడిల్ ఇయర్ ఓపెన్ స్పేస్ లో ఉన్న ప్రెషర్ అనేది అక్కడ పెరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ మిడిల్ ఇయర్ ప్రెషర్ అనేది పెరుగుతుందో అప్పుడు అక్కడ టింపానిక్ మెంబ్రేన్ ఉంది కదా, మన ఔటర్ ఇయర్ అండ్ మిడిల్ ఇయర్ మధ్యలో ఒక వాల్ లాగా చల్చని పొరలాగా ఉంటుంది. అది టింపానిక్ మెంబ్రేన్ అనేది. అదేంటంటే అప్పుడు అది అవుట్వర్డ్ మూమెంట్ అవుతుంది. అంటే బయటికి అది, ఎందుకంటే లోపల ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రెషర్ అనేది ఆ టింపానిక్ మెంబ్రేన్ ని బయటికి పుష్ చేస్తుంది. ఇలా బయటికి పుష్ చేస్తున్నప్పుడు ఎవరికైతే టింపానిక్ మెంబ్రేన్ వీక్ గా ఉంటుందో అలాంటి వాళ్ళలో టింపానిక్ మెంబ్రేన్ అనేది దాంట్లో హోల్ కూడా పడవచ్చు, లేకుంటే ఈవెన్ బ్లడ్ కూడా రావచ్చు. సో ఎప్పుడైతే సడన్ గా ఈ ప్రెషర్ వేరియేషన్స్ అవుతాయో ఆ టైంలో మిడిల్ ఇయర్ ప్రెషర్, ఎస్పెషల్ గా టేక్ ఆఫ్ లో మిడిల్ ఇయర్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ టైం అనేది చాలా క్రూషియల్ టైం. అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎటువంటి మార్పులు అవుతాయి దాని గురించి తెలుసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు మనము ల్యాండింగ్ అవుతున్నప్పుడు, ఫ్లైట్ ల్యాండింగ్ అవుతున్నప్పుడు మన చెవిలో కానీ బయట ఎయిర్ ప్రెషర్ అనేది ఎటువంటి మార్పులు వస్తాయో దాని గురించి మాట్లాడదాం. సో ల్యాండింగ్ లో ఏంటంటే ఆల్రెడీ మనము ఒక హయ్యర్ ఆల్టిట్యూడ్ లో ఉన్నాం. సో హయ్యర్ ఆల్టిట్యూడ్ నుంచి పైనుంచి కిందికి వస్తున్నాం. సో పైన ఏంది, ఎయిర్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మిడిల్ ఇయర్ ప్రెషర్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకు కిందికి వచ్చే కొద్దీ ఎయిర్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంది, డ్రాస్టిక్ గా పెరుగుతూ ఉంటుంది. ఆల్టిట్యూడ్ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో మనకు మిడిల్ ఇయర్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మిడిల్ ఇయర్ ప్రెషర్ అనేది తగ్గుతుందో అటువంటి టైంలో మీ టింపానిక్ మెంబ్రేన్ అనేది ఇన్వర్డ్ మూమెంట్, అంటే లోపలికి ఇలా లాగడం జరుగుతుంది. ఎయిర్ అనేది లోపలికి లాగడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈవెన్ మీరు బెలూన్ తీసుకోండి, బెలూన్ లో ఎయిర్ ప్రెషర్ తగ్గుతున్న కొద్దీ అది స్క్వీజ్ అవుతుంది, స్లోగా దాని సైజ్ తగ్గుతుంది. అదే విధంగా ఇక్కడ టింపానిక్ మెంబ్రేన్ లో కూడా ఎయిర్ ప్రెషర్ ఎప్పుడైతే లోపల తగ్గుతూ ఉంటుందో దాని మూమెంట్ అనేది ఇన్వర్డ్ మూమెంట్ ఉంటుంది. అప్పుడు కూడా మీకు ఈస్ట్యూషన్ ట్యూబ్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈస్ట్యూషన్ ట్యూబ్ డిస్ఫంక్షన్ కానీ ఎటువంటి సీవియర్ కోల్డ్ కానీ ఇలాంటివి లేనట్లయితే, ప్రాపర్ గా ఇయర్స్ ఉన్నట్టయితే మీకు ఈ ప్రాబ్లం అనేది తలెత్తదు. ఎందుకంటే ఈ స్టేషన్ ట్యూబ్ క్లోజ్ అండ్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి. అలాంటి టైంలో నార్మల్స్ కి అయితే మోస్ట్లీ ఎవరికైతే ఈ స్టేషన్ ట్యూబ్ చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుందో అలాంటి వాళ్ళలో అయితే మీకు ఈ బ్లాకేజ్ అనేది, ఇయర్ పెయిన్ కానీ అనేది ఉండదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మీకు ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఎటువంటి మార్పులు జరుగుతుంటాయి. ఇక మనము టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ గురించి మాట్లాడుకుందాం. సో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి దాని గురించి కూడా మనం మాట్లాడతాం. సో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మీకు ఇయర్ బ్లాకేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇయర్ మొత్తం మూసుకుపోయినట్టు ఏదో బరువుగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు కొందరికి ఏంటంటే సీవియర్ గా కోల్డ్ ఉన్నప్పుడు ఈస్ట్యూషన్ ట్యూబ్ అనేది మొత్తం అసలు ఓపెన్ క్లోజ్ అవ్వకుండా దాని లోపల ఉన్న వాటర్ మొత్తం మధ్య చెవిలో వెళ్ళిపోయి మీకు ఇంకా సీవియర్ గా ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా ఆ వాటర్ ప్రెషర్ వల్ల కూడా మీ టింపానిక్ మెంబ్రేన్ అనేది చిన్న హోల్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇయర్ పెయిన్ కూడా రావచ్చు. అట్ ద సేమ్ టైం మీకు కళ్ళు తిరగడం కానీ లేకుంటే డిజినెస్ కానీ ఇలాంటిది రావడం జరుగుతుంది. సో ఈ టైంలో మీకు చాలా ఇరిటేషన్ గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే హియరింగ్ లాస్ కూడా వస్తుంది కాబట్టి మీకు టెంపరీగా మీకు వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీ గొంతు మీకు డబుల్ గా వినపడడం కానీ, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తక్కువ వినపడడం కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ మీకు ఇంకా చెవి నుంచి ఏదో కంటిన్యూస్ గా టీ అని సౌండ్ అని రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ మీరు మేజర్ గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ఇటువంటి సిమ్టమ్స్ మీరు చూడొచ్చును. ఇక మనము టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అంటే ఫ్లైట్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మనము డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఎవరైతే సీవియర్ కోల్డ్ తో లేకుంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు
ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అంటే నోస్‌లో బ్లాకేజ్ ఉంది కాబట్టి ఈస్టేషన్ ట్యూబ్ అనేది ఫంక్షన్ అనేది ప్రాపర్‌గా చేయదు కాబట్టి ఫస్ట్ మీరేం చేయాలంటే ఫస్ట్ యూ ట్రై టు ఆహ్, గెట్ ఇట్ ట్రీటెడ్ ఆఫ్ యువర్ కోల్డ్. స్పెషల్‌గా మీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే, కోల్డ్ ఉంటే మీరు ప్రాపర్‌గా ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ద ఫస్ట్ థింగ్. ఇంకేందంటే మీరు జర్నీ ముందు మీరేందంటే ఒక నాజల్ స్ప్రే కూడా మీరు మీ నోస్‌లో స్ప్రే చేసుకోండి. ఎందుకంటే నాజల్ స్ప్రే చేయడం వల్ల కూడా మీ నోస్ అనేది క్లియర్ అవుతుంది. నోస్ ఎప్పుడైనా క్లియర్‌గా ఉండాలి. నోస్ క్లియర్ లేకుంటే జర్నీ సేఫ్‌గా ఉండదు. కాబట్టి మీరు ఆల్వేస్ యూ యూ టేక్ ప్రికాషనరీ మెజర్స్ లైక్ ఫస్ట్ యూ గెట్ ట్రీటెడ్ యువర్ కోల్డ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే నాజల్ స్ప్రే ఒకటి మీరు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి ఏంటంటే ఓరల్ డీకంజెస్టెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళొచ్చు. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే మీరు మీతో బబుల్ గమ్ కూడా తీసుకెళ్ళొచ్చు. బబుల్ గమ్ కూడా చీవ్ చేస్తూ ఉండాలి. ఆ బబుల్ గమ్ చీవ్ చేయడం వల్ల కూడా ఈస్టేషన్ ట్యూబ్ అనేది క్లోజ్ అండ్ ఓపెన్ అనేది మూవ్‌మెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇంకేం తీసుకెళ్ళొచ్చు అంటే టాఫీస్ కానీ లేకుంటే వాటర్ బాటిల్ అయితే ఉంటుంది. మీ వాటర్ చిన్న చిన్న సిప్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఈస్టేషన్ ట్యూబ్ అనేది ప్రాపర్‌గా ఫంక్షన్ చేస్తుంది. ఇంకా ఏందంటే మీకు మీ దగ్గర ఇయర్ ప్లగ్స్ ఉంటే ఇయర్ ప్లగ్స్ కూడా తీసుకెళ్ళండి. జర్నీస్ ఎందుకంటే లాంగ్ జర్నీ ఉన్నప్పుడు మీ దగ్గర ఇయర్ ప్లగ్స్ లోపల చెవులు మొత్తం క్లోజ్ చేసే ఇయర్ ప్లగ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇక నేను మీకు టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీ ఇన్‌స్టిట్యూషన్ ట్యూబ్ బ్లాక్ అయిందంటే ఎటువంటి మాన్యువర్, ఎటువంటి టెక్నిక్ వాడాలి, ఎటువంటి థెరపీ టెక్నిక్ వాడాలి, మాన్యువల్ వాడాలి దాని గురించి నేను డీటెయిల్‌గా మీకు చెప్తాను. సో, ఎప్పుడైతే మనము టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఏందంటే మీకు మన టింపానిక్ మెంబ్రేన్ అనేది అవుట్‌వర్డ్ మూవ్‌మెంట్ ఎందుకంటే మిడిల్ ప్రెషర్ ఎక్కువుంది కాబట్టి టింపానిక్ మెంబ్రేన్ అనేది అవుట్‌వర్డ్ మూవ్‌మెంట్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము టింపానిక్ మెంబ్రేన్‌ని లోపలికి పుష్ చేయాలంటే ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఒక టెక్నిక్ ఉంది. టాయిన్బీ మాన్యూవర్ అని. టాయిన్బీ మాన్యూవర్‌లో ఏం చేస్తామంటే మనము జస్ట్ నోస్‌ని క్లోజ్ చేసుకోవాలి. అండ్ మౌత్ క్లోజ్ చేసేసి ఇలా బ్లో చేయాలి. ఇలా బ్లో చేస్తూ జస్ట్ స్వాలో చేస్తుండాలి. బ్లో చేస్తూ మీరు స్వాలో చేస్తూ ఉంటే మీకు జస్ట్ ఏది సలైవా స్వాలో చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఏదైతే అవుట్‌వర్డ్ మూవ్‌మెంట్ టింపానిక్ మెంబ్రేన్ అంటే మిడిల్ ఇయర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉందో అది తగ్గడం జరుగుతుంది. అప్పుడు అక్కడ మనము ఈస్టేషన్ ట్యూబ్‌ని ఆహ్, ఆహ్, ప్రెషర్ ద్వారా మనం దాన్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, టాయిన్బీ మాన్యువర్ ద్వారా మీరు టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీ దగ్గర ఏమైనా టాఫీస్ కానీ, ఇంకా బబుల్ గమ్ గానీ నములుతూ ఉంటే మీరు ఇంకా లేకుంటే యానింగ్ చేయడం వల్ల ఎస్పెషల్లీ మీరు యాన్ చేయండి. యాన్ చేస్తే మీకు ఆవిళ్ళు సో, అవి చేయడం వల్ల కూడా వైడ్ ఓపెనింగ్ ఆఫ్ యువర్ మౌత్ చేయడం వల్ల కూడా మీకు ఈ ఈస్టేషన్ ట్యూబ్ అనేది ఓపెన్, క్లోజ్ అవుతుంది. అలాంటప్పుడు మీకు ఇయర్ బ్లాకేజ్ అనేది ఉండదు టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు. ఇక నేను సెకండ్ థింగ్ ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి మాన్యువర్, ఎటువంటి ట్రీట్మెంట్ టెక్నిక్ వాడాలో దాని గురించి కూడా నేను చెప్పబోతున్నాను. ద ఫస్ట్ థింగ్ ఏందంటే మీకు ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఒక వాల్సెల్వా మాన్యువర్ అనేది ఒక టెక్నిక్ ఉంది. అది కూడా ఎలా అంటే మీరు ఎప్పుడైతే ల్యాండ్ అవుతున్నారో ఆ టైంలో ఏం చేయాలంటే మీరు సేమ్ థింగ్ లైక్ మన నోస్ క్లోజ్ చేసుకోండి అండ్ మౌత్ కూడా క్లోజ్ చేసేసి ఎయిర్ బ్లో చేసేసుకొని ఈ లోపల చీక్స్‌లో ఉన్న ఎయిర్‌ని ఈ మన ఈస్ట్యూషన్ ట్యూబ్ ద్వారా బ్లో చేయాలి. అక్కడ ఈస్ట్యూషన్ ట్యూబ్ ద్వారా ఈ ఎయిర్ లోపలికి చెవి లోపలికి వెళ్ళేటట్లు బ్లో చేయాలి. అలా బ్లో చేయడం వల్ల మీకు ఈస్ట్యూషన్ ట్యూబ్‌లో ఉన్న ఎయిర్ ప్రెషర్ అనేది మీకు నార్మల్‌గా పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఎయిర్ ప్రెషర్ అనేది పైనుంచి కిందకి వస్తున్నామో ఎయిర్ ప్రెషర్ అనేది పెరుగుతుంది కాబట్టి అప్పుడు మన మిడిల్ ఇయర్‌లో తక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ పెంచడానికి మనం ఎయిర్ పంపుతున్నాం. ఎందుకంటే టింపానిక్ మెంబ్రేన్ అనేది ఇన్వర్డ్ మూవ్‌మెంట్ ఉంది కాబట్టి దాన్ని బయటికి మనం పుష్ చేయాలంటే ఈ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి మనము మన నోస్ నుంచి లోపలికి ఏమైనా చెవి లోపలికి వెళ్ళి అది టింపానిక్ మెంబ్రేన్‌ని బయటికి నెట్టుతుంది. దానివల్ల మనకు ఈ బ్లాకేజ్ అనేది ఉండదు. కాబట్టి ఈ వాల్సెల్వా టెక్నిక్ ద్వారా మీరు ఈజీగా మీ ఆహ్, బ్లాక్డ్ ఇయర్ ల్యాండింగ్ ఉన్నప్పుడు మీరు ఇది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఐ థింక్ మీరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తుంటాయి. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకొస్తుంటాయి కాబట్టి, ఒకవేళ మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఇవన్నీ చేసిన తర్వాత గూడా మీకు ప్రాపర్‌గా ఇయర్ బ్లాకేజ్ అనేది తగ్గలేదంటే, మీరు దగ్గరలో ఉన్న ఒక క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అవ్వండి. ఈ క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ వాళ్ళ దగ్గర ఒక టెస్ట్ ఉంటుంది. ఇంపెడెన్స్ ఆడియోమెట్రీ అని. ఆ టెస్ట్ ద్వారా మీకు ఎగ్జాక్ట్‌లీ తెలుస్తుంది. ఈస్ట్రేషన్ ట్యూబ్ ద్వారా ఆహ్, ఆహ్, ప్రెషర్ బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల అయిందా? లేకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అయిందా? అనేది ప్రాపర్‌గా వాళ్ళు డయాగ్నోస్ చేసేసి దెన్ మీకు ఈఎన్‌టీ దగ్గరికెళ్ళేసి మీకు ప్రాపర్‌గా మెడిసిన్స్ ఇవ్వడం వలన జరుగుతుంది. సో, మీరెప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ హౌ టు ఇంప్రూవ్ యువర్ హియరింగ్ అండ్ ఇంకా ఈస్ట్యూషన్ ట్యూబ్ ఫంక్షన్ గూడా ఎలా డెవలప్ చేసుకోవాలని నేను మీకు ముందు కూడా కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.